హాయ్ హలో వెల్కమ్ టు హర్షీ స్టోరీస్. మహాశివరాత్రి మీరు ఎలా చేసుకున్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే ఈ ఇయర్ ఫస్ట్ టైం ఫాస్టింగ్ చేశాను అనమాట. మా డే ఎలా అయిందో చూసేద్దరు. మార్గశిర మాసం ఆదివారం పడింది కదా మహాశివరాత్రి. సో సూర్యుడు టెంపుల్కి వెళ్తే మంచిదని మా ఇంటి దగ్గర ఉన్న సూర్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళాము. మేము వెళ్ళే టైంకి టెంపుల్ ఖాళీగానే ఉంది. అక్కడ దర్శనం చేసుకుని సింహాచలం వెళ్ళాము. సింహాచలం అయితే డామ్ రష్గా ఉందన్నమాట. 300 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాము. అయినా సరే గర్భగుడిలోకి ఎంట్రీ లేదు పండగ అని చెప్పి. యాక్చువల్గా అయితే భైరవ స్వామి టెంపుల్ కి వెళ్ళాక సింహాచలం వెళ్ళాలి. సింహాచలం టైం అయిపోతుందని చెప్పి ఫస్ట్ అక్కడికి వెళ్ళి తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇంతకు ముందు టెంపుల్ దగ్గరికి డైరెక్ట్ గా కార్స్ వెళ్ళిపోయేవి. ఇప్పుడు 2 కిలోమీటర్స్ నడవాలన్నమాట. చూసుకొని కంఫర్టబుల్ చెప్పులు వేసుకొని వెళ్ళండి. మేము ఇవన్నీ తిరిగి వచ్చేసరికి లంచ్ టైం అయిపోయింది. అరౌండ్ 3 o'clock. డాడీ తమ్ముడు చాలా ఆకలిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఫుడ్ తింటున్నారు. నేను ఈ లోపు లస్సీ షాప్ కి వెళ్ళి జ్యూస్ తాగేసి వచ్చేసాను. నెక్స్ట్ స్టాప్ కనక మహాలక్ష్మి టెంపుల్. బీచ్ రోడ్ నుంచి వెళ్ళాము. ఇంటర్నేషనల్ ఫ్లీ మిలానో ఈవెంట్ ఏదో అవుతోంది. నాకు కుదిరితే ఆ వీడియో షూట్ చేసి మీకోసం పెడతాను. ప్రతి శివరాత్రికి కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో ఇలా బిందెలతో నీళ్ళు తెచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తారంట. మమ్మీ పక్కన ఒక ఆంటీ ఉన్నారు కదా, తను ఆఫర్ చేశారు మాకు. ఎవ్రీ ఇయర్ మేము అభిషేకం చేస్తాము, ఈసారి మీరు చెయ్యండి అని. చాలా బ్లెస్డ్ గా ఫీల్ అయ్యి అభిషేకం చేసుకుని ఇంటికి వచ్చేసాము. నేను 1:30 వరకు ఉందాం అనుకున్నాను ఫాస్ట్. సో దేవుడికి దీపం పెట్టేసుకొని నేను చేసుకున్న పొంగల్ స్వామికి పెట్టేసి నేను తినేసి నిద్రపోయాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.